అందరికీ నమస్కారం. ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుండగా స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం చెప్పుకుందాం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15 మన అందరికీ జెండాల పండగ. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. బ్రిటిష్ పాలన నుంచి, వారి అరాచకత్వ నుంచి, వారి అమానుష్యం నుండి మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈరోజు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని, మనల్ని బానిసగా చేసుకొని మనపై పెత్తనం చెలాయించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ప్రజలు అందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. బ్రిటిష్ పాలన నుంచి ప్రజలకు విముక్తి చేయడం కోసం ఎంతోమంది కృషి చేశారు. వారిలో గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర తిలక్, లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు మరియు ప్రకాశం పంతులు, ఇలా ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా చెప్పుకోదగ్గవారు గాంధీజీ గారు. అహింసావాది, సత్యం, శాంతి మరియు అహింసా పద్ధతుల ద్వారా శాంతియుతంగా మనకు స్వాతంత్రం తీసుకువచ్చారు గాంధీజీ. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ఏదైనా సరే పరాజయుల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ఎంతగానో కృషి చేసింది. వీరితో పాటు ఇంకా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రం తీసుకువచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరూ వారిని గుర్తుకు చేసుకొని వారికి నివాళులు అర్పించాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరపడడం కాకుండా దేశాభివృద్ధికి మన వంతు సేవ చేయాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మరొక్కసారి అందరికీ, మన భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ